జై సడన్గా వచ్చి పిలిచేసరికి సాహితీ భయంగా ఏమయ్యింది అని కంగారుగా అడుగుతుంది. ఏం లేదు సాహితీ, ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు? నేను ఒక క్వశ్చన్ అడగడానికి వచ్చాను అంతే అని జై చెప్తూ ఆమె పక్కన కూర్చుంటాడు. సాహితీ తన కంగారు తగ్గించుకొని అవునా, దేని గురించి అని సాహితీ అడిగేసరికి అది నేను ఇలా అడిగాక నువ్వు ఏం అనుకోకూడదు. అంటే మనం గ్రాండ్గా పెళ్లి చేసుకోలేదు అని నాకు నీ ప్రవర్తనలు అర్థమవుతుంది. కానీ రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకొని ఉంటాం కదా అని జై అడిగేసరికి సాహితీ అతని వైపు అలాగే చూస్తుంది. ఆమె చూపులు ఎందుకు అలా ఉన్నాయో అర్థం కాక జై ఇంకా చెప్పడం పూర్తి కాలేదు అన్నట్లు ఆమె వైపు చూస్తూ నాకు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ కావాలి అని జై అడుగుతూ ఉంటే అది ఇక్కడ లేవు, ప్రణయ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని సాహితీ అబద్ధం చెప్పేస్తుంది. అవునా, సరే, ఆ మాత్రం దానికి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడేం కాలేదు కదా. ఓకే, అయితే సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నాకు ఆఫీస్ వర్క్ ఉంది అని జై అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే సాహితీ అతని చేతిని పట్టుకుని ఆపేస్తుంది. జై ఆమె వైపు వింతగా చూస్తూ ఏమైంది సాహితీ అని చెయ్యి పెట్టి అడుగుతుంటే ఇప్పుడు నేను నీకు ఒక కథ చెప్పాలి అనుకుంటున్నా, అది నువ్వు వింటావా అని సాహితీ అంటుంది. సాహితీ అసలు ఏం చెప్పాలి అనుకుంటుందో జైకి అర్థం కాక అయోమయంగా ఆమె వైపే చూస్తూ ఉంటే సాహితీ చిన్నగా అతని వైపు చూసి నవ్వి చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమ లేని అమ్మాయికి తన మేనమామే అన్నయ్యే చూసుకున్నాడు, కానీ తన సొంత మేనమామ కాదు అంటూ ఉంటారు కదా అని సాహితీ చెప్తుంటే జై అసలు సాహితీ ఏం చెప్తుందా అని ఆసక్తిగా వింటుంటే మా అమ్మ నాన్నకి నేను సొంత కూతుర్నే కాదు, అయినా నన్ను సొంత కూతురులా చూసుకున్నారు, వాళ్ళింటికి వారసురాల్ని చేశారు. అలాగే మా అమ్మ వాళ్ళ అన్నయ్యకి నన్ను చాలా దగ్గర చేశారు. మా మావయ్యకి ఇద్దరు కొడుకులు, అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ వేరు అని సాహితీ చెప్తుంటే జైకి అర్థం కాక అంటే నువ్వేం చెప్తున్నావు? మీ మావయ్య వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు, మరేంటి నువ్వనేది నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే సాహితీ అంటే పెద్దబావ ఉంటారు కదా, అమ్మ వేరు, మా చిన్నబావ వాళ్ళ అమ్మ వేరు, అంటే మా మావయ్య 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని సాహితీ చెప్తుంటే జై ఆశ్చర్యంగా నిజంగానా? అలా ఎలా మరి? మీ పెద్దబావ వాళ్ళ అమ్మ ఒప్పుకున్నారా మీ మావయ్య 2వ పెళ్లి చేసుకుంటుంటే అని జై అడుగుతూ ఉంటే సాహితీ చిన్నగా నవ్వుతూ లేదు, ముందైతే చెప్పేది విను అని సాహితీ చెప్పడం మొదలు పెడుతుంది. నన్ను తెచ్చి పెంచుకున్నారు అనే విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. అయితే తర్వాత నన్ను మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే పెంచారు. నేను ఎక్కువ మా చిన్న బావతోనే క్లోజ్గా ఉండేదాన్ని. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో మా మావయ్య వాళ్ళ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు కూడా అక్కడే ఉండి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నారు. అయితే మా చిన్నబావ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మా చిన్నబావని ప్రేమించింది. కానీ వాళ్ళ ఇద్దరు విడిపోవాలి అనుకున్న నేను మా చిన్నబావని ప్రేమించాను. అందుకే వాళ్ళు విడిపోవాలి అని చూశాను అని సాహితీ చెప్తుంది. జై కోపంగా సాహితీ వైపు చూస్తూ అసలు నువ్వు ఇలా ఎందుకు చెయ్యాలి అనుకున్నావు? నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని సాహితీకి చెప్తుంటే సాహితీ జై వైపు చూసి చిన్నగా నవ్వుతూ నిజమే, నేను చేసింది కరెక్టే కాదు, కానీ అప్పుడు అలా జరిగిపోయింది. అయితే మా చిన్నబావ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. అప్పుడు దాని తర్వాత అయితే మా పెద్ద బావకి ఆ విషయం తెలిసి మా చిన్నబావని చంపాలని చూస్తున్నాడు అని సాహితీ చెప్తుంది. జై ఆశ్చర్యంగా అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మీ పెదబావ తన సొంత తమ్ముణ్ణి చంపాలి అనుకోవడం ఏంటి?
పైగా తమ్ముడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని తను ప్రేమించడం ఏంటి అని జై అడుగుతూ ఉంటే సాహితి చిన్నగా నవ్వుతూ, అదే మాకు అర్థం కాలేదు. మా పెద్ద బావ ప్రతి నిమిషం ఆ అమ్మాయి మీద ప్రేమతో మా బావ ఆ అమ్మాయిని చాలా నరకం పెట్టాడు. మా ఫ్యామిలీ చనిపోవటానికి కూడా కారణం మా పెద్ద బావే. ఆ విషయం తెలుసు, కానీ మా మావయ్య నేను ఏం చేయలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ మా ప్రాణాలు తీసేస్తాడేమో అని. అలాంటి ఒక సిచ్యువేషన్ కూడా వచ్చింది అని సాహితి చెప్తూ జై వైపు చూసింది. అప్పటి వరకు అతని ఆలోచనలు అన్నీ ఎటెటో వెళ్తూ ఉంటే సాహితి జై భుజం మీద చిన్నగా చెయ్యి వేసి తట్టడంతో అతను ఆలోచన అన్నీ పక్కన పెట్టి ఆమె చెప్పేది వింటాడు. అయితే కొన్నాళ్ళు లాంగ్ డిస్టెన్స్ వల్ల మా చిన్నబావ ఇంకా వాళ్ళ భార్య కలిసిపోయారు. అయితే అదే టైంకి మా పెదబావ అందరినీ కిడ్నాప్ చేయించారు అని సాహితి చెప్తుంది. జై ఆమె వైపు అలాగే చూస్తూ, తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మీ చిన్నబావ వాళ్ళు అని ఉన్నారా? మీ పెదబావ ఏమైనా చేశాడా అని జై ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే సాహితి అయితే కిడ్నాప్ అయితే చేశాడు, కానీ అదే రోజు ఏం జరిగిందంటే మా చిన్నబావని చంపడానికి మా పెద్దబావ ముందే ఆ అమ్మాయిని ప్రేమించినవాడు. పైగా మా చిన్నబావని చంపేస్తే ఆ అమ్మాయిని మా పెద్దబావ పెళ్లి చేసుకోవచ్చు అని మా బావ అనుకొని మా చిన్నబావని చంపడానికి గన్ షూట్ చేశాడు. కానీ అప్పటికే మా పెద్దబావ చేతిలో నుంచి చిన్నబావ గన్ తీసుకొని దాన్ని షూట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అదే టైంలో మా మావయ్య మా చిన్నబావకి అడ్డుపడేసరికి ఇంకా మా చిన్నబావ ఏం చెయ్యలేక మౌనంగా గన్ కింద పడేస్తున్న సమయంలో మా పెద్దబావ మా చిన్నబావ వాళ్ళ భార్యను జుట్టు పట్టుకుంటాడు. అయితే అది చూసిన మా చిన్నబావ షూట్ చేయకముందే మా మావయ్య మా పెద్దబావ హెడ్ మీద బలంగా రాడ్తో కొడతాడు. ఆయన మా బావ వదలకపోవటంతో పదే పదే తల మీద కొట్టడంతో అప్పటికి మా పెద్దబావ స్పృహ కోల్పోతాడు. కానీ అంతకుముందే మా పెద్దబావ స్పృహ తప్పకముందే ఇంకో పాకెట్లో ఉన్నది తీసుకుని మా మావయ్యని షూట్ చేస్తాడు. మా మావయ్య అక్కడికక్కడే చనిపోతారు. అయితే హాస్పిటల్కి మా పెద్దబావని తీసుకుని వెళ్ళాము. బలంగా తల మీద రాడ్డుతో తగిలేసరికి మా బావ కోమాలోకి వెళ్ళారు. అయితే 1-2-3 నెలలు తర్వాత మా బావ కోమాలో నుంచి వచ్చారు. హాస్పిటల్ నుండి తప్పించుకున్నారు. అతని కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. అయితే తను ఎక్కడ ఉన్నారో వెతకడం కోసం చాలా ప్రయత్నాలు చేశాం. ఇటలీ మా చిన్నబాబు అయితే మళ్ళీ ఎక్కడ అతను మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని ఆ ఒక్క ఇన్స్టెంట్ నేను కూడా మా చిన్నబావ వాళ్ళకి దూరంగా వచ్చేసాను. ఎందుకంటే అతని వల్ల నేను మా చిన్నబావ వాళ్ళని చాలా బాధ పెట్టాను అని జరిగినవన్నీ మొత్తం జైకి చెప్తూ ఉంటే జై ఆశ్చర్యంగా చూస్తూ, ఎంత జరిగిందా, మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని జై అంటుంటే ఇంకా కథ అక్కడితో ఆగిపోలేదు. హాస్పిటల్ నుండి తప్పించుకున్న మా బావ ఒక యాక్సిడెంట్ కారణంగా మళ్ళీ హాస్పిటల్కి రావటం జరిగింది. ఆ హాస్పిటల్ అంతా మా బావ చూసుకోవడంతో వాళ్ళు కాల్ చేశారు. ఇంకా అక్కడ మా బావకి ట్రీట్మెంట్ అందించాం అని సాహితి చెప్పడం ముగించి జై వైపు చూస్తుంది. జై ఆమె చూడటం గమనించి, ఏమైంది ఇప్పుడు, మీ బావ బాగానే ఉన్నారా అని సాహితిని అడుగుతూ ఉంటే సాహితి చిన్నగా నవ్వుతూ, ప్రెజెంట్ అయితే అతని సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు, ముందు ముందు చూడాలి. ఈ కథలో మళ్ళీ అతను రాక్షసంగా మారితే మాత్రం ఈసారి మరీ ఘోరంగా ఉంటుంది అని సాహితి చెప్పి, సరే నాకు ఎందుకో కొంచెం కంఫర్ట్గా ఉంది, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. సాహితి వెళ్ళిపోయిన తర్వాత జై ఏదో ఆలోచిస్తూ టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని అతని పిడికిలతో బలంగా పట్టుకొని బిగించి ఉంటాడు.
ఆ గ్లాస్ అతను పట్టుకున్న దానికి గ్లాస్కు ఎక్కువ ప్రెజర్ కావడంతో అది పగిలి అతని చేతికి గాయం చేస్తుంది. ఎందుకు అతని ప్రవర్తన అంతలా మారిందో అతనికి అర్థం కాక అతని తలంతా పగిలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే ఏవేవో జ్ఞాపకాలు అతని మైండ్ అంతా ఖరాబ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. వాష్రూమ్లోకి వెళ్ళిన సాహితి 10 మినిట్స్ తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చి బయట చూసేసరికి అక్కడ పగిలిన గ్లాస్ పీసెస్ ఇంకా చేతి నుండి కారుతున్న బ్లడ్ చూసి ఆశ్చర్యంగా జై ఏమైంది నీకు అని అతని దగ్గరకు కంగారుగా వెళ్తుంది. జై ఆమె రావటం చూసి నార్మల్గా మారిపోతూ అది గ్లాస్ చేజారింది, తీస్తుంటే గ్లాస్ గుచ్చుకుంది అని చెప్పి ఆమె ముందు నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తాడు. జై కింద ఉన్న పని అమ్మాయిని పిలిపించి అక్కడంతా క్లీన్ చేయించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సాహితి అతని పక్కనే కూర్చోబెట్టుకుని చేతికి ఉన్న గ్లాస్ పీసెస్ అన్నీ తీసేసి అతని హ్యాండ్కి కట్టి ఎక్కువ కష్టపడకు అని అతని చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతుంది. జై సాహితీ వైపు అలాగే చూస్తూ ఆ రోజు నువ్వు చెప్పావు కదా నీ స్టోరీ గురించి, ఇదంతా నిజంగా జరిగిందా? సరే నీ గురించి చెప్పావు, మరి మన పెళ్ళి ఎలా జరిగింది అని జై అడుగుతూ ఉంటే సాహితి జై వైపు అలాగే చూస్తూ నేను మీ ఆఫీస్లో జాబ్ కోసం వచ్చాను, అయితే నువ్వు ఫస్ట్ నాకు జాబ్ ఇవ్వను అన్నావు. నా స్టడీ క్వాలిఫికేషన్ చూసి నువ్వు నాకు జాబ్ ఇచ్చావు. అలా మనకి ప్రేమ కుదిరింది. అలా కొన్ని రోజులకి మనం అందరికీ చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అని సాహితి చెప్తుంది. సాహితి మాటలు ఎందుకో అతనికి తడబాటుగా అనిపించి నమ్మాలి అని లేకపోయినా ఆమె మాటలకి చిన్నగా నవ్వుతూ సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తాను, ఈవినింగ్ బయటికి వెళ్దాం అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్తూ నిజంగా ఇంతవరకే జరిగింది కదా, ఒక్కటి కూడా నువ్వు నా దగ్గర దాచలేదు కదా సాహితి అని జై మరోసారి అడిగేసరికి సాహితి కంగారుగా లేదు, నేను నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను, నిజంగా జరిగింది మాత్రం ఇదే అని మనసులో అనుకొని అతను వెళ్ళిపోవటం చూస్తూ ఆలోచనలో పడుతుంది. ఆమె ఆలోచనలు అన్నీ 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సరిగ్గా బుల్లెట్ పేలిన సౌండ్కి ఆ బుల్లెట్ నేరుగా వచ్చి జై హెడ్కి తగలటంతో అక్కడే కుప్పకూలిపోతున్న సమయంలో అతని జేబులో నుంచి మంగళసూత్రాలు తీసి అక్కడే ఉన్న మధు మెడలో కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రణవ్ అది గమనించి ఆమె చేతితో పట్టుకొని విసురుగా అతని దగ్గరది లాక్కుంటాడు. సరిగ్గా అదే సమయానికి కింద పడబోతూ ఉన్న చెయ్యిని అక్కడే ఉన్న సాహితి పట్టుకోబోతున్న సమయంలో అతని చేతితో ఉన్న మంగళసూత్రాలు ఆమె మెడలో జారుతాయి. ఎందుకో ఆ క్షణం సాహితీ మనసు కూడా జై తన జీవితం అనిపిస్తూ ఉంటే మళ్ళీ అప్పటికే తనకి చాలా బ్లడ్ లాస్ కావటంతో ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. జై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత అతనికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ అతని పూర్తిగా గతం మర్చిపోతాడు అని మొత్తం చెప్పడం వదిలేసి మహేంద్ర గారి మీద కేసు కంప్లైంట్ ఇచ్చి ఆయన జీవితాంతం బయటకు రాకుండా చేసేలా ప్రణవ్ చేస్తాడు. సాహితీని కూడా చంపేయాలి, లేదంటే తనకేమైనా పనిష్మెంట్ ఇచ్చి అందరికీ దూరంగా పంపించాలి అని అనుకుంటాడు. కానీ సాహితీ తనే స్వయంగా పనిష్మెంట్ తీసుకోవటంతో ఆమె గురించి ఎక్కువగా ఆలోచించకుండా కేవలం మధు కోసమే ఉండాలి అని అనుకుంటాడు ప్రణవ్. కొన్ని రోజులు కోమాలో ఉన్న జై బయటకు రావడంతో అందరూ సంతోషంగా ఉన్న సాహితీ మనసు గందరగోళంగానే అనిపిస్తుంది. ఎక్కడ అతనికి గతం గుర్తుకు వచ్చి మళ్ళీ అందరి జీవితాన్ని నాశనం చేస్తాడేమో అని. సాహితి ఎంత రాక్షసంగా ప్రవర్తించినా మధు విషయంలో మధు తనని క్షమించి ఆమెకు ఒక అవకాశం ఇవ్వడంతో జై ప్రేమను దక్కించుకోవడం కోసం ఆమె అతన్ని చాలా ఇష్టంగా సేవలు చేస్తూ చూసుకుంటూ
ప్రాణంగా భావించింది. అతనికి స్వతహాగా డాక్టర్ ముందుగానే చెప్పి ఉండటంతో కొన్ని రోజులు జరిగిన విషయం అతనికి పూర్తిగా మర్చిపోతాడు అని డాక్టర్ చెప్పేసి ముందే ఉండటంతో ఆ విషయం అందరికీ అర్థమై సాహితీకి ముందే ప్రణవ్ చెప్పిన ఐడియా ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ అన్నీ సైన్ టు సైన్ అన్నీ చేంజ్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. అలా జరిగింది గుర్తు చేసుకున్న సాహితి ఇప్పుడు తన జీవితం ఎటువైపు వెళ్తూ ఉందో అర్థం కాక అయోమయం పరిస్థితిలో అలాగే అలసిన మనసుతో నిద్రలోకి జారుకుంటుంది. మరోవైపు వాడు నిన్ను ఎందుకు అలా బాధ పెడుతున్నాడు అని ఆవిడ అడుగుతూ ఉంటే నిధి తెలియదు అన్నట్లు తల ఊపుతుంది. సరే, నువ్వైతే ఏం కంగారు పడకు. నేను ఒకటి ఆలోచించాను. నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళిరా అని తేజ వాళ్ళ అమ్మగారు నిధికి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. నిధి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ రూమ్ ఎదురుగా వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఉంటుంది. ఇంతలో నర్స్ వచ్చి నిధిని పిలిచేసరికి ఆమె కంగారుగా, కానీ డాక్టర్ ఏం చెబుతుందో ప్రతిసారిలాగా ఇప్పుడు కూడా తను పిల్లలు పుట్టడం కోసం తన ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది ఏమో అనే భయంతో రూమ్లోకి అడుగు పెడుతుంది నిధి వస్తూ ఉన్నప్పుడే ఆమె ఫైల్ చూసి పక్కన పెట్టి డాక్టర్ చిన్నగా నవ్వుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు నిధి. నువ్వు తల్లివి కావు, నీలో ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ అని ఆవిడ ఏదో అంటుంటే, లేదు డాక్టర్, మీరు అబద్ధం చెప్తున్నారు. ప్రాబ్లం నాలోనే ఉంది, కానీ నేను ఎందుకు తల్లిని కాలేను? ఒకవేళ ప్రాబ్లం నాలో లేకపోతే మీరన్నట్లుగా అని నిధి బాధగా అడుగుతూ ఉంటే, నిధి అడుగుతూ ఉన్న దానికి ఆవిడకి కొంచెం బాధగా అనిపిస్తూ ఉన్నా, ఇలాంటి సిచ్యువేషన్లో ఆడవాళ్ళు చాలా వీక్ కావటంతో ఆమె మనసు కూడా భారంగా మారుతూ, చూడు నిధి, నువ్వు లైఫ్లో తల్లివి కావు. నాకు తెలిసి నీలో ఇలాంటి లోపం లేదు, ఒప్పుకుంటాను. మరి మీ హస్బెండ్ ఆయనకి వేరే అమ్మాయిని పెళ్లి చేయొచ్చు కదా. పోనీ తను ఎవరినైనా లవ్ చేస్తున్నాడేమో కనుక్కో. ఎలాగో నీకు అతనికి డిస్టెన్స్లోనే ఉన్నారు కదా అని డాక్టర్ చెప్తోంది. డాక్టర్ మాటలకి నిధి ఆలోచనలో పడితే, సరే డాక్టర్, నేను మళ్ళీ కలుస్తాను అని బయటకు వచ్చిన నిధి రోడ్డు మీద అలాగే నడుస్తూ, ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది? కనీసం అమ్మ అని పిలిపించుకొని అర్హత కూడా నాకు లేకుండా చేశావు దేవుడా, నేనేం పాపం చేశాను అని నిధి తనలో తానే కన్నీళ్లు పెట్టుకుంటూ రోడ్డు మీద నడుస్తూ ఉన్న సమయంలో ఆమె ఎదురుగా వస్తున్న కార్ను చూసి భయంగా నిధి తన చేతులకి చెవులు అడ్డు పెట్టుకొని అమ్మ అని అరుస్తుంది. ఆ కార్లో ఉన్న వ్యక్తి నిధిని ఎదురుగా చూడటంతో సడన్గా బ్రేక్ వేస్తాడు. నిధి అప్పటికే భయంతో ఆమెకు మాటలు రాకపోతూ ఉంటే కష్టంగా మాటలు కూడా తీసుకుని ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే కార్లో కూర్చున్న అతను కార్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి, కళ్ళు కనిపించట్లేదా? అయినా నీకు చావటానికి నా కారే దొరికిందా అని అతను అరుస్తుంటే నిధి భయంగా, సారీ అండి, చూసుకోలేదు, ఏదో ఆలోచిస్తూ అని చెప్తూ ఉంటే అతను నిధి వైపు పరీక్షగా చూస్తూ నిధి అని పిలుస్తాడు. నిధికి ముందే భయంగా ఉండటం, పైగా ఆమె భయం అతనికి అర్థమవుతూ ఉంటే నిధి అని అతను పిలిచిన పిలుపుకి ఆమె కంగారుగా, మీరెవరండి? నేను మీకు తెలుసా? మీకు తెలిసినట్టే మాట్లాడుతున్నారు అని నిధి అంటుంటే, నువ్వేనా అని మర్చిపోయావు నువ్వు, నాకు బాగా తెలుసు, నేను నీకు క్లాస్మేట్ అని అతను చెప్తూ నిధి వైపు చూస్తాడు. అప్పుడప్పుడే ఆమె కొంచెం వణుకు తగ్గించుకొని కొంచెం ప్రశాంతంగా మారుతూ ఉంటే, ఐ విల్ డ్రాప్ యూ అని అతను అడుగుతాడు. నిధి మొహమాటంతో, వద్దు, నేను వెళ్ళిపోగలను పక్కనే అని చెప్తూ ఉన్నా అతను ఏమాత్రం ఇది నిధి మాటలు వినిపించుకోకుండా ఆమెను కారులో కూర్చోబెట్టుకొని అడ్రస్ చెప్పు అని అడుగుతాడు. నిధి అడ్రస్ చెప్పకుండా అతని వైపు అయోమయంగా చూస్తూ అడ్రస్ చెప్పు, నిన్ను
మీ ఇంటి దగ్గర దింపేస్తాను. లేదంటే ఇప్పుడు నేను కాబట్టి సడన్ బ్రేక్ వేశా. ఇంకొక రయ్యి ఉంటే అతను అంటుంటే నిధి మనసులో విరక్తి నవ్వు. కాకపోతే ఇంకొకరు ఈరోజు కాకపోతే రేపు చావటానికి పెద్ద రోజులేమీ అవసరం లేదు కదా అని మనసులో బాధగా అనుకుంటూ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈ నిర్ణయాన్ని ఎలా నేను తేజతో చెప్పాలి? అసలు నన్ను అర్థం చేసుకుంటాడా? అతన్ని నేను ఎలాగో వదులుకోలేను, కానీ తప్పదు ముందే. అందుకే నేను తేజాని భానుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. నేనే దూరంగా ఉంటే మంచిది అని ఆలోచనలు అన్నీ ఇంటికి చేరే సమయంలో పరిపరి విధాలుగా తోస్తాయి. కార్ నేరుగా ఇంటి ముందు పార్కు చేసి నిధి వైపు చూసేసరికి నిధి ఆమె ఆలోచనల్లో ఉంటుంది. అతను నిధి అని చిన్నగా పిలిచేసరికి ఓకే థ్యాంక్ యూ అని చుట్టూ చూస్తూ కారు దిగి వెళ్ళబోతున్న సమయంలో ఏంటి కనీసం ఇంట్లోకి రమ్మని కూడా పిలవా అని అతను అంటుంటే రండి సెల్వ గారు అని ఇన్వైట్ చేస్తుంది. నిధి వెళ్ళేసరికి హాల్లోనే ఆమె కోసం వెయిట్ చేస్తున్న తేజ వాళ్ళ అమ్మగారు నిధి రావటం చూసి నిధి ఏంట్రా ఎంత లేట్ అయ్యింది అని అడుగుతూ ఉంటే ఏం లేదత్తయ్య, అది నా చిన్నప్పటి ఫ్రెండ్ అని ఆవిడకు చెప్పి కూర్చోండి కాఫీ తీసుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. తేజ వాళ్ళ అమ్మగారు తేజాని ఎలా చూస్తారు అని దీన్ని కూడా అలా చూడటం ఆవిడకు అలవాటు కావటంతో ఒక కన్ను ఏడిస్తే మరో కన్ను సంతోషంగా ఉండటం ఆవిడకు నచ్చక పైగా ఎదురుగా ఉన్న సల్వాని చూసి ఆమె మనసుకి ఒక ఆలోచన వస్తుంటే నిధి ఏమంటుందో అని మరో ఆలోచన ఆమెకు భయంగా మారుతుంది. తేజ వాళ్ళ అమ్మగారికి సల్వాతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే బాగున్నారా ఆంటీ అని సెల్వ నార్మల్గా పలకరించడంతో బాగున్నాను అని చిన్నగా చెప్తూ మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అని ఆవిడ మాటలు కలిపేస్తారు. కొంత సమయంకి నిధి కాఫీ తీసుకొని రావటంతో అందరూ కాఫీ తాగేసి ఆంటీ ఇంకా నేను వెళ్ళొస్తాను, నిధి బాయ్రా, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అని అతను అక్కడి నుంచి లేచి వెళ్ళే అంతలోనే తేజ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. తేజ ఇంటికి రావటం చూస్తూనే ఉన్న సెల్వ అతనెవరు అని అనుకుంటూనే అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. సెల్వాని చూసి ఎవరు అని అనుకుంటూ లోపలికి వచ్చిన తేజాని చూసి తేజ వచ్చేసావా, నీతో మాట్లాడాలి అనుకున్నా కానీ సమయం అస్సలు కుదరలేదు, ఇదిగో నీకు ఒక విషయం చెప్పనా అని తేజ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అమ్మ ప్లీజ్ ఇప్పుడేం మాట్లాడుకు, నాకు కొంచెం ఆఫీస్లో టెన్షన్ వర్క్, నేను ఆఫీస్ వర్క్ ఆన్ చేసి మీటింగ్కి వెళ్ళాలి, నీ మాటలు నేను తర్వాత వింటాను ప్లీజ్ అని అతని రూమ్లోకి వెళ్ళిన సమయంలో అప్పుడే నిధి ఫ్రెష్ అప్ అయి రూమ్లోకి వస్తుంది. హెడ్ బాత్ చేసి ఉన్న కారణంగా ఆమె తడి చుట్టులోకి వాటర్ అవి ఫేస్ మీద నుండి మెడ మీదకు నుండి కిందకు జారి కనిపిస్తున్న వాటర్ చూసి తేజ గుటకలు మింగుతూ ఏంటి నీకు పని ఇక్కడ, ఎందుకు వచ్చావని తేజ సీరియస్గా అరుస్తూ ఉంటే నిధి కంగారుగా అది నేను కావాలని రాలేదు, ఆ రూమ్లో వాటర్ రావట్లేదు అందుకే వచ్చాను, ఏమీ అనుకోకు వెళ్ళిపోతాను అని నిధి అంటుంది. నిధి మాటలకు తేజ ఆమె వైపు కొన్ని నిమిషాలు చూసి ఆమె నుండి చూపు తిప్పుకోవాలి అనుకుంటున్నాం. ఆమె కట్టిన మిర్చి రెడ్ కలర్ సారీ ఆమె అందానికి మరి ఎంత అందం ఎక్కువ అవుతూ ఉంటే కష్టంగా అతని చూపుని కంట్రోల్ చేసుకుంటూ పక్కకి ఫేస్ తిప్పుకొని నిలబడతాడు. నిధి రూమ్లో నుంచి వెళ్ళబోతూ ఉన్న సమయంలో ఆమెను వెనక నుండి చూస్తూ అలాగే ఉండిపోతాడు. రెడ్ కలర్ సారీలో తెల్లగా మెరుస్తూ ఉన్న ఆమె నడుము మరి అంత అందంగా కనిపిస్తుంటే కష్టంగా అతని ఫీలింగ్స్ని అంచుకుంటూ నిధి బయటకు వెళ్ళిన వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసి అతని గుండె మీద చేయి వేసుకొని అబ్బా ఇంటికి రావటమే ఇదిలా టార్చర్ చేయాలా, అసలు దీని గొడవ ఎప్పుడు వదిలిపోతుందో ఏంటో అని మనసులో అసహనంగా అనుకుంటూ హీట్గా అయిన బాడీని కూల్ చేసుకోవటం కోసం వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడతాడు.
అసలు ఎందుకు అతను నిధికి దూరంగా ఉంటున్నాడో అతనికి మాత్రమే తెలుసు. నిధికి చెప్పిన ఆ ప్రాబ్లం అర్థం చేసుకుంటుంది అని అతని మనసుకి అనిపించదు. ప్రతి నిమిషం తను ఏం తప్పు చేయకపోయినా ఎందుకో ఆమె మాటలు కొంచెం అతనికి బాధగా అనిపిస్తాయి. కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో తనకి తోడుగా ఉండాల్సింది పోయి ఇంకా నేనే మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు లోపం నాలే ఉంది. తనకది తెలిసి నన్ను వదిలేయటం ఇష్టం లేక నాతోనే ఉంటుంది అని తేజ మనసులో బలంగా అనుకుంటాడు. నిధి రెడీ అయి హాల్లోకి వెళ్ళేసరికి తేజ వాళ్ళ అమ్మగారు నిధి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది రావటం చూసి, వచ్చావా, నీకోసమే ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను, కూర్చో, నీతో ఒక విషయం చెప్పాలి అని నిధిని చెయ్యి పట్టుకొని లాగి ఆమె పక్కన కూర్చునేలా చేస్తుంది. ఏమయ్యింది అత్తయ్య, ఎందుకు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు, దేని గురించి అని అడుగుతూ ఉంటే, ఏదో ఒకటి చెప్పేది విను, చెప్పింది పూర్తయ్యేంతవరకు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవద్దు, అర్థమవుతుందా అని ఆవిడ ముందే చెప్పడంతో బుద్ధిమంతురాలుగా సరే అత్తయ్య అని తల ఊపుతుంది. మరి నేను చెప్పాక నీకు కోపం రాకూడదు, అర్థమవుతుందా? నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో అని తేజ వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటే నిధి మనసులోనే ఆశ్చర్యంగా అసలు ఏమయ్యింది అత్తయ్యకు, కొత్తగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఆమె వైపు అలాగే చూస్తుంటే తేజ వాళ్ళ అమ్మగారు నిధిని గమనించి, చెప్తాను, మరీ అంత టెన్షన్ పడకు, అదేంటంటే నీతో పాటు వచ్చాడు కదా శెల్వ, నువ్వెందాక పరిచయం చేశావు అని నిధికి చెప్తుంటే, అవును, అయితే ఇప్పుడు దాని గురించి ఏమయ్యింది అని నిధి తేజ వాళ్ళ అమ్మగారిని ప్రశ్నిస్తుంది. నువ్వు శెల్వాని ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఇష్టం ఉంటే నాతో చెప్పరా, అంతేకాని నీలో నువ్వే దాచుకోకు, సరేనా అని ఆవిడ అంటుంటే నిధి ఇంతగా ఆవిడ వైపు చూస్తూ, అసలు మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య, శెల్వ నాకు ఇష్టం ఉండటమేంటి, నేను తేజానే కదా ప్రేమిస్తుంది అని నిధి అంటుంది. అవును, కానీ నువ్వు శెల్వాని పెళ్లి చేసుకోకపోతే నీకు ఇంకొక సంబంధం చూశాను, అదేంటంటే నా ఫ్రెండ్ రేవతి ఉంది కదా, తన కొడుకు యూఎస్లో డాక్టర్, తనకి నీ ఫోటో పంపించాను, తను కూడా నిన్ను ఓకే చేశాడు, కానీ నీకే ఈ విషయం చెప్పడానికి కొంచెం భయంగా అనిపించి నేను చెప్పలేదు అంతే అని ఆవిడ అంటుంటే నిధి ఆవిడ వైపు అలాగే భయంగా చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు, ఏమైనా మాట్లాడతావా లేదా అని తేజ వాళ్ళ అమ్మగారు కోపంగా అరుస్తూ ఉంటే కొంత సమయం తర్వాత హాల్లోకి వచ్చిన తేజ నిధి వైపు అలాగే చూస్తూ ఉండటంతో మౌనంగా అక్కడి నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. తేజ అతని నవ్వుని పెదవుల్లోనే దాస్తూ అక్కడే ఉన్న తల్లి వైపు చూసి, ఏమైంది తనకి, ఏదో చెప్తున్నట్లు ఉన్నావు, నేను రావడం చూసి మాట్లాపేశావు అని తేజ అంటుండే తేజ వాళ్ళ అమ్మగారు తేజ వైపు కోపంగా చూస్తూ, నువ్వు ఇంకొక్క మాట నా దగ్గర పిచ్చిగా మాట్లాడినా నిన్ను చంపేస్తాను తేజ, ప్రతిసారి నీ మాట వింటున్నాను కదా అని ఈసారి కూడా వినాలి అనుకోకు. ఇంకొక విషయం నీతో చెప్పాలి అనుకుంటున్నా, నేను నిధికి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నా అని ఆవిడ మాట చెప్పడంతో అప్పుడే కిచెన్లో నుంచి కాఫీ తీసుకొని వస్తున్న నిధికి అది వినిపించి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ జారి కింద పడిపోతుంది. నిధి చేతుల నుంచి జారిన కాఫీ ట్రైని చూసి అక్కడే ఉన్న తేజ వాళ్ళ అమ్మగారు కంగారుగా నిధి దగ్గరకు వెళ్తూ ఉంటే ఆమె ఆశ్చర్యంగా అలా చూడటం గమనించి తేజ ఆమె వైపు కొన్ని నిమిషాలు చూసి, ఈ పెళ్ళి తనకు ఇష్టమేనా అని తేజ అడుగుతాడు. అప్పటి వరకు కొడుకుని పరీక్షించాలి అని చూసిన తేజ వాళ్ళ అమ్మగారు నిజంగానే నిధి అంటే ఇష్టం లేదు అని ఆమె మనసుకి అర్థమై అక్కడి నుంచి కన్నీళ్లతో రూమ్లోకి వెళ్ళిపోతుంది. నిధి వెళ్ళిపోవటం చూసి తేజ వాళ్ళ అమ్మగారు తేజ దగ్గరికి వచ్చి, అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా తేజ, ఎందుకు నువ్వు తనతో ఇలా ఉండాలి అనుకుంటున్నావు, తను నేను ప్రాణంగా ప్రేమించిందిరా,
నువ్వు ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉంటుంది అని ఇంకా పరీక్షించాలి అని చూడకు. అసలు ఎందుకు తనని ఎంతలా బాధ పెడుతున్నావు అని ఆవిడ కన్నీళ్లతో అంటుంటే, అమ్మ నీకేం తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అని తేజ కోపంగా ఆవిడ మీద అరిచి నిధి గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఉండిపోతాడు. రూమ్లోకి వెళ్ళిన నిధి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ, నన్ను ప్రాణంగా ప్రేమించాను అని చెప్పావు కదా, అప్పుడు వీడియో నా గురించి లీక్ అయినందుకు అది నువ్వు సోషల్ మీడియాలో లేకుండా చేశావు కదా, అసలు ఎందుకు ఇంతలా నన్ను బాధ పెడుతున్నావు? పోనీ చెప్పొచ్చు కదా నా మొహం మీద, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నీతో మాట్లాడాలి అనుకోవట్లేదు అని నా నుండి దూరంగా వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా అని నిధి కన్నీళ్లతో మోకాళ్ళలో తల పెట్టుకుని ఏడుస్తూ ఉండిపోతుంది. తేజ ఆలోచనలు అందుకు విరుద్ధంగా ఉంటే అసలు అతని మనసులో ఏమనుకుంటున్నాడో తెలియకుండా నిధితో సహా అందరూ బాధగా మారిపోతారు. తేజ వాళ్ళ అమ్మగారు మళ్ళీ అక్కడికి వచ్చి, చూడు తేజ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నిధికి నేను ఇంకో పెళ్లి చేస్తాను అని ఆవిడ కోపంగా చెప్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సారీ ఫర్ లేట్.